శివరుద్ర స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరికి వ్యతిరేకంగా ఇటీవల శివరుద్ర పోరాడుతున్నారు. ఓ కేసులో శివరుద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు చేతబడి కేసు అనుమానంతో ఈ యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చేతబడి చేస్తున్నాడని సంతోష్ అనే వ్యక్తిపై కొందరు ఫిర్యాదు చేశారు. ఆ కేసులోని శివరుద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరి మద్దతుదారులే తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని శివరుద్ర స్వామి ఆరోపిస్తున్నారు. విచారణ తర్వాత శివరుద్రను పోలీసులు వదిలివేశారు. ఇటీవలి కాలంలో అఘోరి శ్రీనివాస్పై శివరుద్ర పోరాటం చేస్తున్నారు. అతను అఘోరి కాదంటూ అతనిపై పూర్తి స్థాయిలో పోరాటానికి దిగారు. అయితే ఒక చేతబడి కేసుకు సంబంధించి ఒక వ్యక్తిపై ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణ వచ్చిన వ్యక్తిని శివరుద్ర కలిసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శివరుద్రపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. శివరుద్రను కూడా అదే కేసులో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. తర్వాత శివరుద్రకు ఆ కోణంతో సంబంధం లేనట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చి వదిలివేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇక తప్పుడు ఫిర్యాదు చేశారంటూ శివరుద్ర స్వామి కూడా ఆరోపిస్తున్నారు. తనకు చేతబడికి సంబంధం లేదని, ఈ కోణంలో అఘోరి మనుషులే తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారంటూ శివరుద్ర స్వామి ఆరోపిస్తున్నారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఏం జరిగింది అసలు? యావత్ తెలంగాణ ప్రజలందరికీ శివరుద్ర సాధు విషయ వివరణలు మీకు ఎన్నో ధర్మ కార్యక్రమాల నిమిత్తం నేను తిరుగుతూ ఉంటాను. చాలామంది చాలా విధాలుగా కూడా అడ్డుకున్నారు. ఈరోజు నల్లకుంట ప్రాంతంలో ఎవరో ఒక సాధు ఒక అఘోరా రూపంలో క్షుద్ర పూజల నిమిత్తం ఈరోజు రాత్రికే వాళ్ళని ఏమో చేసేస్తానని అనడం జరిగింది. అలా జరిగినప్పుడు నేను కూడా అఘోరా రూపంతో త్రిశూలాన్ని భార్యడు జుట్టుతో ఉంటాను కాబట్టి పోలీస్ అధికారులు ఇద్దరు వచ్చారు. ఎంక్వైరీ నిమిత్తం అని వచ్చారు. ఫోటోలన్నీ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ విధంగా జరిగి వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో వాగ్వివాదం. నాతో పాటు నా శిష్యులు ఉన్నప్పుడు శిష్యులకి మరియు వచ్చిన అధికారులకి కొన్ని మాట ఆలోచనతో కమ్యూనికేషన్కి వచ్చాము. ప్రజలందరికీ తెలియజేయాల్సింది, పోలీస్ అధికారులకు కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే చాలామంది దొంగలు తిరుగుతున్నారు బయట. పోలీస్ అధికారులు ఉన్నతంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి గౌరవం ఇస్తూ ఈరోజు జరుగుతున్న ఈ యొక్క చిన్న కమ్యూనికేషన్ని ఇక ముందు కూడా పోలీస్ అధికారులు తెలుసుకొని నిజ నిర్ధారణలు చేయాలనే ఆలోచనతో నా మీద ఇంతకు ముందుకు కూడా 3 సార్లు 4 సార్లు పెద్ద ఎత్తున వేరే ఆలోచనలతో నా దాకా రావడం, నేను జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి విషయ వివరణలు రానున్న రోజుల్లో జరగకూడదు అని పోలీస్ అధికారులు కూడా నిజాల నిర్ధారణ చేసుకోవాలి. ఈరోజు మీడియా సోదరులు సహకరణతో, పోలీస్ అధికారుల సహకరణతో సనాతన ధర్మ కార్యక్రమాల నిమిత్తం నేను యావత్ భారతదేశం అంతా తిరుగుతున్న సంగతి తెలిసిందే. పోలీస్ అధికారులు నా శిష్యులపైన ఒక చేతి చేసుకోవడం, కమ్యూనికేషన్ చేసుకోవడం, తర్వాత వీళ్ళు మాట్లాడుకొని లేదు స్వామి అని ఇద్దరి మధ్యలో గొడవ జరగడం జరిగింది. దానికి అందరూ సామరస్యత ఒకటి తీసుకున్నారు. సామరస్యత తీసుకున్న తర్వాత ఇలాంటిది మళ్ళీ ఇంక పైన ఉపేక్షింపబోము, ఇలాంటిది జరగకూడదన్న ఆలోచన చేస్తున్నాము మేము. ఈ సమయానికి ఛానల్ వాళ్ళందరూ రావడం కూడా ఒక ధైర్యంగా అనిపిస్తూ ఉంది. మీరందరూ ఉన్నారనేది ఆజాద్ గారు వారి శిష్య బృందం కూడా వచ్చారు ఇక్కడికి. మీరందరూ కూడా ఈరోజు ఈ చిలకలగూడ పోలీస్ స్టేషన్ దగ్గర మరియు నల్లకుంట పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన ఈ విషయంలో భక్తులందరికీ కూడా తెలియాలని చెప్తున్నాము. ఇలా దొంగలు చాలామంది తిరుగుతున్నారు. పోలీస్ అధికారులందరూ కూడా నిజాల నిర్ధారణ చేయాలి. ఏది పడితే అది మాట్లాడేసేసి నిజంగా సనాతన ధర్మం గురించి తిరుగుతున్న వాళ్ళని అవమానకరంగా చేసే పద్ధతి ఉండకూడదన్న ఆలోచన. ఆ అఘోరా ఎవరో కొత్తగా హైదరాబాద్లో వచ్చాడట, తిరుగుతున్నాడట, ఎవరినో ఏదో చేసేస్తా అంటున్నాడట. 3 రోజుల్లో మీకు మళ్ళీ మాటిస్తున్నాము, వాడెవడో నేనే పట్టించే బాధ్యత తీసుకొని ఈ వారం ఆదివారం వచ్చే ఆదివారం వరకు వాడిని పట్టించే బాధ్యత తీసుకుంటా. వాడి ఒంట్లో కావాల్సిన మర్యాదలని న్యాయపరంగా చేసే బాధ్యత మీకు మాట చెప్తున్నాము. మీరందరూ కూడా నాతో పాటు ఉన్నారని తెలుసు. ధర్మ కార్యక్రమంలో మనందరం తిరుగుతున్నామని చెప్తూ సనాతన ధర్మం గెలవాలని చెప్పేసి న్యాయం కోసం ధర్మం కోసం తిరుగుతున్న సాధు సంతులందరికీ నిజాయితీగా నీతిపరంగా విలువలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ఆలోచిస్తున్నాము. బిగ్ టీవీ వాళ్ళు వచ్చారు, కృతజ్ఞతలు. అక్కడ సీఐ గారు కూడా అంటున్నారు స్వామి అదొక పొరపాటు జరిగిందని. పెద్ద అధికారులు కానిస్టేబుల్ కూడా పొరపాటు జరిగిందని చెప్తున్నారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పి సారీ అనడం చేత మేమందరం కూడా వాళ్ళకి అలా కాదు ఇలా అని చెప్పడం చేత ఈ ఆలోచన చేశాము. ఒక విషయం చెప్పేది ఏంటంటే ధర్మం అనే విషయంలో చాలామంది ఎన్నో విధాలుగా అడ్డుకుంటూనే ఉన్నారు. అలాంటి విషయంలో పోలీస్ అధికారులు ముందుకు రావాలని కోరుతున్నాము. మీరు నా పేరు చందు స్వామి. నేను స్వామి భక్తుని, శివభక్తుని. అయితే స్వామి
స్వామి అక్కడ ఉన్నారని తెలిసి నేను వెహికల్ ఆపుతున్నా 2 వీలర్. ఈలోపే వీళ్ళు స్వామివారి ఇన్నోవా కార్లోకి ఎక్కారు. సో అదే మహేష్ పాన్ మహల్ దగ్గర కారు ఆపుకొని ముందుకు వెనక్కి చూసి సైడ్ తీసుకొని వెహికల్ ఆపుకుంటున్నారు. సో ఈలోపు 2 వ్యక్తులు ముందు ఎక్కారు. ఆయన మీద ఏదో ప్రైవేట్ వ్యక్తులు బయట వాళ్ళు ఎవరో తిరుగుబాటు చేస్తున్నారు, అటాక్ చేస్తున్నారు, ఆయన ఏదో కిడ్నాప్ చేస్తున్నారని చెప్పేసి నేను అడ్డుపడడం జరిగింది. ఒక స్వామి అఘోరా, ఒక సాధువు, ధర్మాన్ని రక్షించేవారు, వారి కోసం మనం కూడా ఏదైనా ఒక హిందువుగా ఏదైనా చేయాలని చెప్పేసి నేను అడ్డుపడడం జరిగింది. ఈలోపు వాళ్ళు నన్ను కార్లు ఎక్కించుకొని వెళ్ళి ఆ తర్వాత మేమేం చేశామంటే ఇద్దరం కూడా అంటే వాళ్ళు ఎవరో అటాక్ చేయడానికి వచ్చారని మేము నల్లకుంట పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది స్వామివారి వెహికల్లోనే. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మేము వాళ్ళకు అది నా వాదనలు వినిపించబోయాను. వాళ్ళు ఏం వినలేదు. తర్వాత వీళ్ళు ఏదో బ్రెజా వెహికల్లో వస్తే ఆ వెహికల్లో తీసుకొని నన్ను కొట్టుకుంటూ తీసుకెళ్ళారు. నా మూతి ముక్కు మొత్తం పగిలిపోయింది. తర్వాత నా తల కూడా పగలగొట్టారు. నేనేదో వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి చెడేమని చేశాను లేదు కదా. సో ఎలాంటి ఆరోపణలు కూడా లేవు. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? మేమేంటంటే ధర్మాన్ని రక్షించాలనడానికి ప్రయత్నిస్తున్న వారి కోసం మేము వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తామనేది మా ఉద్దేశం. స్వామి నమస్కారం. అతను స్వామీజీ ఇబ్బంది పెడతామంటే నేను మార్నింగ్ పిఎస్ కంప్లీట్ చేసి నైట్లో వీడియో కాల్ చేసిన. వీడియో కాల్ చేసి సూత్ర పూజలు అనేది చేస్తూ ఉన్నాడు. చేసి నాకు భయం వేసి నైట్ మొత్తం నిద్ర లేదు. మార్నింగ్ పిఎస్కి నియర్ బై పిఎస్కి వెళ్ళేసి కంప్లీట్ ఇస్తే ఇక్కడ మనకు అంబర్పేట వీడియో ఉంది మనతో. అతను చేయించింది అయితే ఉన్నది. దాని మీద వచ్చినాం అదే ఇలా మీకైతే నేను అయ్యో స్వామి ఒక మాట, ఈ మిత్రుడు ఎవరో అఘోరా లాగా ఉండి పూజలకు వచ్చాడంట. ఈయనని 3-4 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ స్వామి ఏం చేసిండు, ఆయన స్క్రీన్ షాట్ ఫోటో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నేనేం చేశా, మన మిత్రులు ఈ పోలీస్ అధికారులు క్రైమ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజు వస్తున్నాడు అని చెప్పి ఈ స్వామి దగ్గరికి సస్పెక్టెడ్గా వస్తూ ఉంటే నేను నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ నుంచి నేను టర్నింగ్ తీసుకుంటున్నా, యూటర్న్ తీసుకున్నప్పుడు మన స్వాములు వచ్చారు. వీళ్ళు వచ్చి కానీ క్రైమ్ బ్రాంచ్ నుంచి వచ్చేసి కార్లో కూర్చొని ఇట్లా సంగతి ఏనంటే ఫోటోలు నాకు చూపించలేరు. ఇప్పుడు ఫోటోలు చూపించారు వీళ్ళు. తర్వాత ఆ స్వామి ఎవరో ఎక్కడో వచ్చినట్టే లేదు స్వామి ఈ స్వామిని అరెస్ట్ చేస్తున్నారంట, ఈ స్వామిని ఇబ్బంది పెడుతున్నారంట అని అంటే మరి ఈ స్వాములు ఏంటంటే ఇప్పుడు నేను శివరుద్ర సాధువు అన్న సంగతి ఈ స్వాములకి తెలియకపోవడం చేత అలాగే బొట్లు అన్ని ఉండడం చేత కమ్యూనికేషన్ లో డిఫరెన్సెస్ రావడము. తర్వాత నేను నా శిష్యుడు స్వామి మీదకి నా మీద ఇంతకుముందు 3-4 సార్లు అటాక్ జరగడం చేత నా శిష్యులు ఏం చేశారు, ఆ పోలీస్ అధికారులతోని కొంచెం ఏంటంటే దురుసుగా, ఎందుకంటే మీరెవరు నేనెవరు అన్న విషయం జరగడం చేత వాళ్ళు వీళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ అనేది మిస్కమ్యూనికేషన్ జరిగింది. అసలైన వ్యక్తి ఈయన ఈయన కంప్లైంట్ ఇవ్వాలి. ఈ హాస్ టు రెక్టిఫై. ఇంకోటి ఏంటంటే మీరు కూడా అలా ఎలా నమ్ముతారో 3 లక్షలు 4 లక్షలు నాకు తెలియదు. మేము వచ్చినాము కంప్లైంట్ ఇచ్చినాము. అక్కడ మీకు పోలీసు వాళ్ళు ఏమన్నారు మీకు అడిగారు. అడిగితే ఏమైంది, స్వామి వచ్చేసి మనిషి వచ్చేసి సీసీ కెమెరా ఫోటో చేస్తుంది. అన్న మీద వచ్చేసి ఇట్లా దుబ్బేసి ఆయన కూర్చోవడము మనం ఉరికిపోయాం. అంటే యూనిఫామ్ ఆ విషయం వేరు కదా. ఇప్పుడు మీరు ఆగండి స్వామీజీ, రైట్ ప్రొడక్షన్ ఇచ్చిందా లేదా? ఒక నిమిషం ఒక వ్యక్తి మీద అటాక్ అయితే నువ్వు రక్షించుకోవచ్చు, అవసరం చంపేయచ్చు. దట్ ఇస్ ద లా. కాబట్టి నేను ఉరకగలుగుతాం, పరిగెడతామని వచ్చాం. మళ్ళీ వచ్చింది దేని పోలీస్ స్టేషన్కి వచ్చాం, దేనికి నిలబడ్డాం, ఆయన ఆడ నిలబెట్టి. అయితే చేతబడి కేసులో అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు శివరుద్రన్ కూడా అదుపులోకి తీసుకొని విచారించి తర్వాత వదిలివేసినట్టుగా తెలుస్తుంది. తప్పుడు ఫిర్యాదు చేశారని శివరుద్ర స్వామి ఆరోపిస్తున్నారు. గతంలో ఆయన అఘోరి మీద కూడా పోరాటం చేశారు. తర్వాత పోలీసులు నిజ నిర్ధారణ చేసుకొని విషయం తెలుసుకున్న తర్వాత తనను వదిలివేశారని చెప్తున్నారు. తాను కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను, ఇక నుంచి కూడా ఇలాంటి పూజల పేరుతో ప్రజల్ని మోసం చేసే వాళ్ళ పట్ల తన పోరాటం సాగుతుందంటూ శివరుద్ర స్వామి చెప్తున్నారు. అసలు పోలీసులు శివరుద్ర స్వామిని అదుపులోకి తీసుకొని ఎలాంటి విచారణ చేశారు? మా ప్రతినిధి గౌతమి ఉన్నారు. గౌతమి, శివరుద్ర స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఎందుకు ఏ కోణంలో శివరుద్ర స్వామిని పోలీసులు విచారించారు? ముఖ్యంగా ఈ చేతబడి కేసుకు సంబంధించి అసలు ఎవరు చేతబడి చేస్తే ఇందులో శివరుద్ర స్వామి ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే ప్రెసెంట్ శివరుద్ర గురించి
గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలోని ఇటు అఘోరికి సంబంధించి ఎక్కువ శాతం అతని గురించి బయట పెట్టే విషయాలు కావచ్చు, లేకపోతే అఘోరి అలియా శ్రీనివాస్ అసలు ఎలాంటి వ్యక్తి, ఎక్కడెక్కడ మోసాలు చేశారు అని చెప్పి మొత్తం కూడా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అతన్ని జైలుకు పంపించినంత వరకు కూడా పోరాడుతున్న వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు శివరుద్ర. అయితే ముఖ్యంగా శివరుద్ర గురించి గతంలో కూడా ఇతని పైన ఇలాంటి కేసెస్ పెట్టడానికి కూడా చాలా మంది చూశారు. ఇలాంటి ఫేక్ కేసెస్ అంటే ఏవైతే చేతపడి కావచ్చు, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేయడంలోని శివరుద్ర కూడా సాయపడుతూ ఉన్నాడు అని చెప్పి గతంలో కూడా ఇలాగే పొరపాటు పడి ఆయన తీసుకొచ్చారు అని చెప్పి కూడా ఆయన చాలా సార్లు చెప్పుకున్న పరిస్థితి ఉంది. మళ్ళీ నిజ నిజాలు తెలిసిన తర్వాత పోలీసులు అతన్ని విడిచిపెట్టడం కూడా. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా అంటే ఆల్రెడీ ఊర్లోకి అంటే ముఖ్యంగా ఇలాంటి దొంగ స్వామీజీలు దిగుతున్నారు అని చెప్పి కూడా ఈయన చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు కూడా అలాంటి ఒక స్వామీజీ అఘోరి అని చెప్పి కూడా ఆయన దిగడం జరిగింది. దిగిన తర్వాత ప్రజలకి ఇలాంటి చేతబడి చేస్తాను, లేకపోతే వశీకరణ చేస్తాను, ఇలాంటివి నేను చేసి మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్పి ఇలాంటి పూజల పేరుతో చేస్తున్నాడు అని చెప్పి కూడా ఈయన చెప్పడం జరిగింది. వెంటనే అక్కడ పోలీసులకి అంటే గతంలోని ఎవరైతే ఇప్పుడు ఈ విక్టిమ్ ఉన్నారో ఈ పూజలు చేయిస్తాము, లేకపోతే మొత్తం కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పి అఘోరి అన్న వ్యక్తి ఎవరైతే చెప్పిన వెంటనే ఆ విక్టిమ్ కి సంబంధించి అతని వైపు మాట్లాడదామని చెప్పి శివరుద్ర అక్కడికి వెళ్ళడం కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు. మరి వెళ్ళిన తర్వాత పోలీసులకి మిస్కమ్యూనికేషన్ అవ్వడంతో ఆ యొక్క పూజలు కావచ్చు, లేకపోతే ఈ చేతబడి ఈ పూజలు చేస్తుంది నేనే అని చెప్పి తనని పొరపాటున ఇక్కడ మన పోలీస్ స్టేషన్ కి చిలకలగూడ పోలీస్ స్టేషన్ కి అయితే తను తీసుకొచ్చారని చెప్తూ ఉన్నారు. తర్వాత నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత సంతోష్ ఆదిబట్లకు చెందిన వ్యక్తి సంతోష్ గా గుర్తించారనమాట. మరి ఆ సంతోష్ అన్న ఈ పూజలు అన్నవి ఎప్పటి నుండి చేస్తున్నారు, అసలు ఏమని బెదిరించారు, బెదిరించిన తర్వాత ఇప్పుడు శివరుద్రాన్ని కూడా సంతోషే ఇరికించే ప్రయత్నం ఏమైనా చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటు శివరుద్రకి సంబంధించి క్షమాపణలు చెప్పి పోలీసులు మేము పొరపాటు మిమ్మల్ని తీసుకొచ్చామని చెప్పి ఆయన విడిచిపెట్టేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆయన ఒక సవాల్ కూడా విసిరాడు. ఎందుకంటే గతంలో అఘోరి పేరుతో జనాల్ని ఎంత మోసం చేశారు, ఇలాంటి పూజలు చేస్తానని చెప్పి ఎంత డబ్బులు దోచుకున్నారో అందరి బండారం కూడా బయట పెట్టాను. కాబట్టి ఇప్పుడు కూడా నేను ఏంటంటే ఇలాంటి ఒక వ్యక్తి పూజలు చేస్తానని చెప్పి వచ్చాడు కాబట్టి ఆ వ్యక్తిని మేము పట్టుకుంటాము, ఆ వ్యక్తిని నేను డెఫినెట్ గా పట్టుకుంటాను, మళ్ళీ ఆదివారం కల్లా నేను పట్టుకుంటాను అని అయితే చెప్పడం జరిగిందనమాట. రైట్. అంటే గౌతమ్ ఇక్కడ క్షుద్ర పూజల బాధితుల వైపే ఇక్కడ శివరుద్రస్వామి పోరాడుతున్నారా? అంటే దీంతో చాలా క్లియర్గా అతనిపై పొరపాటుగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించినట్లే భావించాల్సి ఉంటుంది అది. రైట్ రామ్దాస్. అయితే ఈ క్షుద్ర పూజలు వాటి గురించి సంబంధించి ఎవరైతే బారిన పడుతూ ఉన్నారో వాళ్ళ గురించి ఈయన ప్రధానంగా పోరాడుతున్న విషయం అయితే ఇక్కడ క్లియర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే జనాలు కేవలం ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తే మనం ఏదో గొప్పోలు అవుతాము, లేకపోతే ఒక రంగంలోనే రాణించగలుగుతాము అని చెప్పి ఈ మాయ మాటలు చెప్పి ఈ ఫేక్ జ్యోతిష్యాలు కావచ్చు, లేకపోతే ఫేక్ వశీకరణ మేము చేస్తాము, మీకున్న సమస్యలన్నీ కూడా మేము తీరుస్తాము అని చెప్పి ప్రజల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళ వైపున ఈయన నిలబడి అసలు ఇలాంటివి ఏమీ కూడా లేవు, అలాంటివి కూడా చేసినా కూడా జరగవు, ఇలాంటి వల్ల ప్రయోజనాలు లేవు అని చెప్పి అని ఈయనైతే స్టాండ్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇక్కడ సంతోష్ అనే వ్యక్తి కూడా ఇలానే కొంతమందిని మోసం చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ప్రత్యేకమైన వాళ్ళు ఏ ఫీల్డ్ లో కావాలనుకుంటే ఆ ఫీల్డ్ లో మేము రాణించగలుగుతాము అనుకుంటే మాకు ఈ పూజలు చేసి పెట్టండి, లేకపోతే మీరు ఈ పూజలు చేస్తే మీకు ఎంత లాభం కలుగుతుంది అనుకున్న వాళ్ళ పైన ఈయన శ్రద్ధ పెట్టారని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఫేక్ పూజలు చేయించుకుంటున్న వ్యక్తులు అలాగే చేస్తున్న వ్యక్తులకి సంబంధించి ఈయన ఈ నిజ నిజాలు ఏవైతే ఉన్నాయో మరొక అంటే 2-3 రోజుల్లోనే మొత్తం కూడా నేను బయట పెడతాను అని చెప్పి కూడా ఈయన చెప్పడం జరిగింది. ఆయన జనాలు కూడా అసలు ఇలాంటి పూజలకి తంత్రాలకి మంత్రాలకి ఎందుకు లొంగుతున్నారు, లేకపోతే వీళ్ళని ఏమని చెప్పి మభ్యపెడుతున్నారు, తర్వాత వీళ్ళు వన్స్ మోసపోయిన తర్వాత మేము మోసపోయామని చెప్పి అటు పోలీసుల్ని కావచ్చు, లేకపోతే ఇటు మీడియాను కూడా ఆశ్రయించిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది రామ్దాస్. మరి ఇప్పుడు ప్రజెంట్ చూడాలి ఇంక ఎంతమంది నేను మోసం చేశారు, ఇక్కడ శివరుద్రాన్ని ఏమైనా కావాలని ఇరికించే ప్రయత్నం ఏమైనా చేశారా. అండ్ ఇక్కడ కూడా శివరుద్ర ఒక మాట కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అఘోరికి సంబంధించి ఇతనికి థ్రెట్ ఉంది అఘోరి వైపు నుంచి, తనని బెదిరించడం కావచ్చు, తనని బెదిరించేటట్టు ఫోన్లు చేయడం కావచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అఘోరి బయటికి రాకుండా ఉండింది దాదాపు 44-45 రోజులు అయిపోతుంది. కాబట్టి ఇప్పటికీ కూడా తనకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. మరి అయితే అఘోరికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా తిన్ని భయపెట్టారా, మళ్ళీ తన వైపు నుంచి తిన్ని మాట్లాడమని చెప్పి
ఆ జనాలు దీని వైపు వచ్చారా అని చెప్పి శివరుద్ర భయపడిన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే దీనికి సంబంధించి మనతో కూడా మాట్లాడినప్పుడు తను భయపడుతూనే మాట్లాడారు. అంటే అవతల వాళ్ళు దీని పైన అటాక్ చేయడానికి వస్తున్నారు, ఏంటి నాకేం అర్థం కాలేదు అని కూడా శివరుద్ర చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ క్లియర్ కట్ గా ఏమి అర్థమైందంటే వీళ్ళు శ్రీనివాస్ కి సంబంధించిన వ్యక్తులు కాదు, వీళ్ళు వేరే వాళ్ళు. మరి కొత్త బాబా ఎవరు ఇందులోకి దిగారు, ఇతనికి లేకపోతే ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి పూజలు చేస్తారు అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సింది. రామదాస్ రైట్, థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇది శివరుద్ర స్వామి పొరపాటుగా పోలీసులు అదుపులోకి తీసుకొని తనను వదిలివేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో తాను పూర్తి స్థాయిలో పోలీసులకు సహకరిస్తానని, అయితే ఈ క్షుద్ర పూజల పేరుతో అమాయకుల్ని మోసం చేసేవారిని ఖచ్చితంగా పోలీసులకు పట్టించే విషయంలో సహకరిస్తానని శివరుద్ర స్వామి చెప్తున్నారు. మరోవైపు ఇక ఈ ఘటనకు సంబంధించి అంటే చిలకలగూడ పోలీసులు శివరుద్ర స్వామిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిజ నిర్ధారణ చేయాలంటూ ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా అఘోరిపై శివరుద్ర స్వామి పోరాటం చేశారు. అఘోరి పేరుతో అమాయకుల్ని మోసం చేస్తున్నారంటూ శివరుద్ర ఆయనపై పోరాటం చేసిన పరిస్థితి. రైట్, శివరుద్ర స్వామి ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడేందుకు. శివరుద్ర స్వామి గారు నమస్తే అండి. రైట్, శివరుద్ర స్వామి గారు అసలు మిమ్మల్ని ఏ విషయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? ఈ చేతబడి వ్యవహారం ఏంటి అసలు? ఈ చేతబడి వ్యవహారానికి అసలు విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఈ తిలక్ నగర్ శివం రోడ్డులో అఘోరా రాత్రి పూట వీడియో కాల్లో ఒక సంతోష్ అనే వ్యక్తిని భయపడిపిస్తున్నాడంట. నెల రోజుల నుంచి 3 లక్షలు 4 లక్షలు ఇవ్వాలి, ఇవ్వకపోతే నిన్ను ఈ రోజు రాత్రికి 3 గంటలకి లేపేస్తా, చంపేస్తా, నీ మీద చేతబడి చేస్తున్నా అని వీడియో కాల్ చేసి చూపించాడంట. ఆ వీడియో కాల్ రికార్డ్ చేసుకున్న తర్వాత నేను రేపు వస్తున్నా, రేపు 2 గంటలకి 3 గంటలకి అని ఈయన భయపడి ఎవరైతే సదరు బాధితుడు భక్తుడు ఫోన్ చేశాడో ఆయన అన్నాడంట, స్వామి మీరు రేపు రండి, వస్తే నేను మీకు మా ఇంట్లోనే మరి నాకు మంచి కావాలని చేయించండి అని చెప్పి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. అదే సమయానికి నేను ఈసీఐఎల్ నుంచి టువర్డ్స్ తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ రూట్ లో నుంచి నేను కూడా అంబర్పేట వెళ్తున్నా. టువర్డ్స్ అంబర్పేట రూట్ పోయేది తిలక్ నగర్ ఈ ఫీవర్ హాస్పిటల్ రూట్ నుంచి నేను యూటర్న్ తీసుకుంటున్న సమయంలో నా శిష్యుడు కూడా వచ్చాడు. వాళ్ళు వచ్చి అక్కడ నించొని స్వామి ఇక్కడే ఆపండి బండి, పెద్దగా రోడ్డు చిన్న రోడ్డు కదా లోపల పోదు బండి, మీరు ఇక్కడే ఆపండి, నాది ఇన్నోవా, ఆపండి మీరు అని అన్న సమక్షంలో మేము ఆపుతున్నాము. ఆపగానే ఒక 2 వ్యక్తులు వచ్చారు. ఆదిపట్ల పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారంట. వాళ్ళు క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి, చూడ్డానికి పోలీసు లాగా లేరు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళం మేమని అంటే నేనన్నాను ఎవరు మీరు? నా పేరు శివరుద్ర సాధువు, మీకు నేను తెలిసే ఉంటుంది కదా అని అంటే అవన్నీ పక్కన పెట్టండి అని చెప్పి వాళ్ళు చేసిన విషయం ఏమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఐడెంటిటీ ఏమిటి, నీకు ఇంకో ఫోన్ ఉన్నదా, నువ్వు ఎవరు, నువ్వు ఏడు నుంచి వచ్చినావు అంటే ఏం మాట్లాడుతున్నావు మిత్రమా, నేను ఒక పూజా నిమిత్తం అనేది వచ్చినప్పుడు సస్పెక్టెడ్ గా నువ్వు మాట్లాడడానికి నువ్వు ఓవరు అని అంటే మీరు హారన్ ఎందుకు కొడుతున్నారు రోడ్డు మీద అని అంటే మరి యూటర్న్ తీసుకునేటప్పుడు హారన్ కొట్టి అవతల వ్యక్తి యూతల వ్యక్తి కూడా చూసిపోవాలి కదా నేను అని అన్నగానే ఆయన గారు కొంచెం ఓవర్ గా మాట్లాడుతున్నాడు. ఓవర్ గానే మాట కూడా ఎలా ఈయన ఆయననేనా, ఆయన ఈయననేనా, ఈయన ఆయననేనా అని ఇట్లా మాటలు మాట్లాడితే నా శిష్యుడు ఏం చేశాడు, గతంలో శివరుద్ర సాధు అంటే మా స్వామి మీద గతంలో కూడా ఇలాంటి విషయాలు జరిగాయని చెప్పేసి ఆ పోలీస్ అధికారిని గట్టిగా లోపలికి బండి లోపలికి అంటే ఆయన ఏమన్నారు, మేము పోలీసు వాళ్ళం. రైట్, సో శివరుద్ర స్వామి ప్రస్తుతం తనని పోలీసులు పొరపాటుగా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించినట్టుగా చెప్పారు. కానీ అసలు విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు శివరుద్ర స్వామిని వదిలేశారని చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. రైట్, మొత్తం మీద శివరుద్ర స్వామిని చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకొని అటు ఆదిభట్ల సంబంధించినటువంటి 2 పోలీసులు సంతోష్ అనే వ్యక్తిపై ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఆ సంతోష్ చేసినటువంటి పూజలు అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటున్న విషయాన్ని పోలీసులు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారిస్తున్న క్రమంలో శివరుద్ర స్వామిని ఇక్కడ మాట్లాడినట్టు తెలిసింది. రైట్, శివరుద్ర స్వామి మళ్ళీ జాయిన్ అయ్యారు. మరి వాళ్ళు వచ్చి దురుసుగా మాట్లాడటం నా శిష్యుడు గతంలో స్వామి మీద 2-3 సార్లు అటాక్లు జరిగినాయన్న ఉద్దేశంగా నా శిష్యుడు వాళ్ళని గట్టిగా లోపలికి తోసేసి నడా నువ్వు పోలీసు అని అంటున్నావు కాబట్టి పదా మరి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్దాము అని అన్న సమక్షంలో
పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోటో చూపించడం, చిలకలు కూడా పోలీస్ స్టేషన్ కి నేను వచ్చి అక్కడ ఉన్న ఎస్ఐ గారితో మాట్లాడితే ఎస్ఐ గారు కూడా ఫోన్ చేస్తే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవడో, ఆ వీడియో కాల్ రికార్డ్ చేశాడు కదా ఆ అబ్బాయి ఎవరో అసలు సంబంధం లేని వ్యక్తులు. నేనేమన్నానంటే ఆ వ్యక్తికి ఏ గడ్డాలు ఏ మీసాలు పెంచుకొని కాషాయం వేసుకున్న వాళ్ళందరూ దొంగలేనా, మీరు అట్లెట్లా పట్టుకుంటారు అట్లెట్లా మాట్లాడతారని మనం అడగడం జరిగింది. వాళ్ళు అంటున్నారు కాదు ఇక్కడ శివరుద్ర గారు మీరు అంటే మీ ఈ చేతబడి కేసులో మీరే చేతబడి చేశారనే అనుమానంతో ప్రస్తుతం అంటే అప్పుడు మిమ్మల్ని అది ఆ సమయంలో విచారించినట్లా అసలు ఏం జరిగింది? అసలు వాళ్ళు విచారించలేదు, నా మీద ఏం కేసు లేదు, వాళ్ళ దగ్గర కేసు లేదు, నేను అక్యూజ్డ్ కాదు, అసలు నేను ఎక్కడ నిర్ధారణలో లేను. ఎవరైతే చేతబడిల కోసం అని పూజలకని వచ్చాడో ఆ వ్యక్తి లొకేషను నేను వెళ్తున్న లొకేషన్ లా నేను వీళ్ళకి యూటర్న్ వేసేటప్పుడు నేను కనబడ్డా. గడ్డాలు వీసాలు వేసుకుని త్రిశూలంతో ఉన్నాడు ఒక ఆయన అని చెప్పేసి ఆ వ్యక్తి ఈయన అన్న ఉద్దేశంగా వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఫొటోస్ అన్ని తీశారు. అంటే నేను అడిగాను ఫోటోలో ఉన్న వ్యక్తి నేను అని అంటే వీళ్ళంటారు లేదు స్వామి అది నైట్ ఫోటో కాబట్టి నైట్ మీరు మీ ఫేసు గడ్డం మీసం అంతా అలా కనబడడం చేత మిమ్మల్ని సస్పెక్ట్ చేయాల్సి వచ్చింది, మిమ్మల్ని అడ్డుకోవాల్సి వచ్చింది అని అంటే అప్పుడు మిగతా సోదరులు ఇప్పుడు ఆజాద్ గారు వీళ్ళందరూ అడిగారు ఆ స్వామి ఫేసుకి నువ్వు తెచ్చిన ఫేసుకి తేడా ఉంది కదా, ఎవరన్నా నిన్ను పంపించారా, మీరేమన్నా ఉద్దేశంగా వచ్చారా, ఇంకేంటంటే ఆ పోలీస్ అధికారులు కూడా క్షమాపణ చెప్పారు, లేదు లేదు స్వామి మేము మిమ్మల్ని కాదు మీరు శివరుద్ర సాధు అని మాకు ఇప్పుడే తెలిసింది, మీ విషయంలో మేము అడ్డుపడ్డాము, కానీ మాకు వేరే వాడు 4 లక్షలు 5 లక్షలు ఇవ్వాలని ఈ స్వామిని నైట్ లేపేస్తాడంట 3 గంటలకి 4 గంటలకి ఆ లేపేస్తాడన్న ఆ వ్యక్తినే మేము వచ్చి అడ్డుకుంటున్నాము, మీరు కాదు స్వామి అని పోలీస్ అధికారులు చెప్పారు. సరే ఇంతకీ ఇప్పుడు ఆ చేతబడి పూజలు చేసే వారి సంగతి ఏంటి? అసలు వాళ్ళు నిజంగా ఇలాంటి అమాయకుల దగ్గర డబ్బులు దోచుకొని చేతబడి చేసి ఏదో భయభ్రాంతులకు గురి చేసే వారి పట్ల మీరు ఏ రకమైనటువంటి పోరాటం చేయబోతున్నారు? ఇప్పుడు వాడెవడో వాని సంగతి నేను చూస్తా, వాడి తాట తీయకపోతే నా పేరు శివరుద్ర సాధువే కాదు. నేను మాట ఇచ్చాను ఇంతకు ముందుకు, ఆ మాట మీద నిలబడ్డా. అదే మాట మీద 6 రోజుల్లో పోలీస్ అధికారుల ముందు నిలబెట్టకపోతే నా తండ్రి పరమశివుడి మీద ఆన, మళ్ళీ నేను చెప్తున్న మాట గుర్తుపెట్టుకొని వాడి మీద ఎంక్వైరీ కోసం పోలీసు వాళ్ళు వెళ్ళారు. నేను ఇప్పుడు నాకు ఇంకొక అర్ధ గంటలో నేను కూడా వాడి మీద నా సంబంధించిన విషయాలు నేను ఎంక్వైరీకి వెళ్తున్నాను. వాడి పట్టించే బాధ్యత నాది. అమాయక ప్రజల చేత ఈ శుద్ర పూజలు చేతబడులు ఆ బడులు ఈ బడులు అని చెప్పేసేసి మోసం చేసిన తర్వాత నిన్ను చంపేస్తాను లేపేస్తామని అని చెప్పడం, అమాయకులని డబ్బుల పరంగా దోచుకోవడం చాలా తప్పు. పూజలు చేయడం అనేది ఉన్నది మన దగ్గర, కానీ ఈ క్షుద్ర పూజలు చేసేసి చంపేస్తాను అనడం ఇది సనాతన ధర్మానికి మరో విధమైన అవమానం ఇది. కాబట్టి అలాంటి వాడిని నేను వదిలిపెట్ట, వాడు ఎక్కడున్నాడో వాడిని పిలిచి, వాడు మంచిగా దొరికాడు, పరమాత్ముడు అన్ని విషయాలు బాగా చేస్తాడని నేను నమ్ముతా. ఇప్పుడు వాడు దొరకడం పోయి నాకు దొరికింది కాబట్టి వాడిని పోలీస్ అధికారులు వదిలిపెట్టినా నేను మాత్రం వదిలిపెట్టను. నాకు జరిగిన ఈ చిన్న అవమానాన్ని నేను బాధ్యతగా స్వీకరించి కుటుంబాలని కాపాడే బాధ్యత నాది, ధర్మాన్ని కాపాడే బాధ్యత నాది. కాబట్టి నేను ముందుకు వెళ్తాను. నన్ను మీడియా సోదరులందరూ వచ్చి నువ్వేంది నేనేంది అని చెప్పడం నాకు చాలా ఆనందం అయింది. ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా చాకచక్యంగా స్పందించారు. బిగ్ టీవీ వాళ్ళు కానీ E96 వాళ్ళు కానీ RTV వాళ్ళు కానీ స్పందించడం చేత పోలీస్ అధికారులు అన్నారు స్వామి మీరు అక్కడ ఉండడం చేత కొంచెం ఇది. ఇప్పుడు శివరుద్ర గారు మీరు గతంలో అఘోరిపై పోరాటం చేశారు. ఇప్పుడు మరి మిమ్మల్ని ఇలా అనుమానించడం పదే మిమ్మల్ని ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం వెనకాల ఇంకెవరైనా ఉన్నారనుకుంటున్నారా? అఘోరి పాత్ర ఏమన్నా? ఆజాద్ గారికి మేము గతంలో కూడా చెప్పాము. ఎందుకంటే శ్రీనివాస్ కి నా మీద అటాక్ చేపించే అంత మొనగాడైతే ఆయన కాదు. కాకపోతే సనాతన ధర్మంలో కొంతమంది స్వామీలు దొంగ స్వాములు ఉన్నారు. నిన్న మొన్న వచ్చి మేము సనాతన ధర్మంలో పెద్ద వీరులము పెద్ద సోరులం అని చెప్పుతూ తిరుగుతున్నా కొంతమంది మూర్ఖులకు చెప్తున్నాను నేను. ఒక్కొక్కటి తాట తీసేసే సమయం ఏర్పడింది. నా మీద ఎవరు వచ్చి ఏం చేసి ఎలా పోయారంటే నేను ధర్మం ఈ రోజు విషయంలో నేను ధర్మం ఉన్నాను కాబట్టి నా వైపు మీరందరూ ఉన్నారు. కానీ అధర్మం అని చెప్పుకుంటూ తిరుగుతూ అదే ధర్మం అని చెప్పుతూ తిరుగుతున్న స్వామీజీలని నిన్న మొన్న కాషాయం బట్టలు వేసుకొని ఇస్త్రీ బట్టలు వేసుకొని మేమేదో సనాతన ధర్మాన్ని ఊడబిక్తున్నాం అని చెప్తున్నారు కదా. ఆ మునగాళ్ళందరికీ చెప్తున్నాను, ఒక్కొక్కళ్ళని ఏరి పడేయకపోతే నేను వారం రోజులలో ఒక్కొక్కటి తాట తీయకపోతే నా పేరు శివరుద్ర సాధువు కాదు. ఎంతటి అవమానం ఈ రోజు సనాతన ధర్మం మీద అనేది నాకు తెలుసు. అఘోరాలు సాధువులు సత్పురుషులు యోగులు సిద్ధ యోగులు అందరూ చెప్పేసి ధర్మం కోసం తిరుగుతూ ఉంటే అక్కడక్కడ అమాయకులని అక్కడక్కడ ఆడవాళ్ళని ఈ విధంగా అవాంఛనీయంగా డబ్బుల కోసం అని అర్ధరాత్రి చంపేస్తాం లేపేస్తామని చెప్పడము ఉపేక్షించబోలేము. పోలీస్ అధికారులు ఇప్పుడు ఆ వ్యక్తి ఆదిబట్లలో 3 లక్షలు డిమాండ్ చేసిన ఆ వ్యక్తిని పట్టుకోగలిగారా? మీరేమన్నా ఆ విషయంలో సహకరిస్తారా? వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు పట్టుకోవడానికి, మన వాళ్ళు పోలీస్ అధికారులు అందరూ వెళ్ళారు.
ఇక్కడ విషయం అంటే ఆ రోజు మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతను కూడా అదే సమయంలో అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు, అతన్ని మళ్ళీ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయలేదా పోలీసులు? పోలీసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా అదే బాధపడుతున్నారు. అయ్యో స్వామి మీ వల్ల అసలైనోడు మిస్ అయ్యాడు కదా, ఇప్పుడు మేము ఇప్పుడు మాకు ఎంత ఇబ్బంది అవుతుంది, పెద్ద పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నాయి మాకు, అక్కడ మా అధికారులందరూ ఫోన్లు చేస్తున్నారు, ఎవరిని పట్టుకోపోయి ఎవరిని పట్టుకుంటారు ఏం మాట్లాడతారని చెప్తే అక్కడ ఉన్న 2 క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు క్షమాపణ చెప్పి మేము వాడిని పట్టుకోవడానికి వెళ్తున్నాం స్వామి, వాడి మొబైల్ నెంబర్ లో వాడు అదే లొకేషన్ లో ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ ఉందంట వాళ్ళ దగ్గరికి. అంటే నేనన్నా పదండి నేను కూడా వస్తా, వాడి తాట తీస్తాము అని అంటే మీరు రావద్దు స్వామి, మీరు వస్తే కొంచెం మానవ హక్కుల విషయం కొంచెం భంగం కలిగే అవకాశాలు ఉన్నాయి, మేము వాడిని అరెస్ట్ చేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో పెట్టి మొదట కాళ్ళు నీకే ఫోన్ చేస్తామని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆదిబట్ల నుంచి ఫోన్ చేసి వాళ్ళే చెప్పారు. వాళ్ళే ఫోన్ చేసి స్వామి జరిగిన అవమానానికి అనుమానానికి క్షమించండి, మేము మిమ్మల్ని చాలా గౌరవిస్తాం స్వామి, మీరంటే మాకు గౌరవము, అన్ని చూస్తాం మేము, మా వాళ్ళు ఏదో తెలియక చేసిన తప్పు క్షమించండి అని. ఇప్పుడు ఒకటే శివరుద్ర గారు, అంటే మీరు ఈ అఘోరీల పేరుతో వచ్చేటువంటి వాళ్ళు కానీ అలాగే అంటే వాస్తవానికి జెన్యూన్గా ఉండే అఘోరీలు వేరు, మామూలుగా మీరు పోరాటం చేస్తున్న అఘోరీ వేరు అని మీరు చెప్తున్నారు. సరే, అంటే దొంగ పూజల పేరుతో సనాతన ధర్మంలో ఇలాంటి దొంగ బాబాలు పూజలు చేసేవారు, అమాయకులు మోసం చేసేవారి పట్ల భవిష్యత్తులో మీరు ఎలాంటి పోరాటం చేస్తారు? ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు స్వామి. సనాతన ధర్మం పీఠ ఏం జరుగుతుందంటే ఇక్కడ సభలలో నిలబడి మాట్లాడటమే కానీ ఒక పని జరగదు, ఒక మాట జరగదు. మేము అది అని మేము ఇది సాధించాము, మేము అది సాధించాము అని చెప్పేసి ఈ సమావేశాలు పెట్టుడు, ఈ విషయ వివరణలు మాట్లాడు చాలా ఎక్కువైపోయినాయి. కానీ సమాజంలో అధర్మంగా జరుగుతున్న దానికి ముందుకు ఎందుకు రావట్లేదు అంటున్నాను. సభలు పెట్టేసి సభలలో మాట్లాడితే సభకి పరిష్కారం జరిగిపోతుందా స్వామి? ఆడపిల్లలు అమాయకులు తర్వాత భక్తుల పేరిట లక్షల పేరిట సంపాదించిన డబ్బులంతా పొద్దున రాత్రి కష్టపడి చేసిన డబ్బులంతా ఇలా అఘోరాలని బబోరాలని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ పెడితే మరి సనాతన ధర్మం పేరిట మేము దేశాన్ని రక్షిస్తున్నాము, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాము, రాష్ట్రాన్ని కాపాడుతున్నాం అన్న వాళ్ళందరూ ఎక్కడ పోయారు? మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సభలు పెట్టుకుంటే సరిపోతుందా? సభకి కావాల్సిన మర్యాద ఏమిటి? ఆడపిల్లలని సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత వాళ్ళందరికీ లేదా? వాళ్ళు కాపాడకపోతే అందరు ఏమనుకుంటారు? ఈ రోజు కేవలం సమావేశాలు పెట్టుకుంటారు కానీ వీళ్ళు ఏ పనికి ముందుకు రారు, ఎవరి డప్పు వాళ్ళే పట్టుకుంటారు అన్న విషయము ఈ మధ్య వారం 10 రోజుల నుంచి ముమ్మరంగా మేము కాశీకి మాట్లాడి చెప్తే కూడా సనాతన ధర్మం పేరిట మీటింగులు సభలు కాదు రుద్ర, సమాజంలో జరుగుతున్న పరిష్కారాలు చేయడానికి వ్యూహం రచించండి అని చెప్పడం జరిగితే మేము వచ్చే ఒక 2-3 నెలల్లో బోనాల పండుగ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఒక వ్యూహాన్ని రచించి ఉంచాం మిత్ర. ఇలా ప్రజలు కూడా మోసపోవడము, నిజంగా సనాతన ధర్మం గురించి పోరాడుతున్న వాళ్ళపైన ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడము ఎంతటి అవమానం మీరు ఆలోచించండి. ఈ రోజు మీడియా ఉంది కాబట్టి పోలీస్ అధికారులు మనకు సహకరించారు కాబట్టి ఓకే, అలా కొందరు రౌడీ షీటర్లే రావచ్చు, చెడ్డోడే రావచ్చు, సుపారీ తీసుకున్నట్టే రావచ్చు, ఇంకోడే రావచ్చు. ఆ క్షణిక నిర్ణయాలలో ఏమైనా గొడవలు పెద్దగా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు స్వామి? ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఈ కోణంలో. రైట్. ధన్యవాదాలు శివరుద్ర గారు బిగ్ టీవీతో జాయిన్ అయినందుకు. సో ఇది మొత్తం మీద శివరుద్ర స్వామి తనని కొన్ని తప్పుడు ఆరోపణలకు సంబంధించి తనను పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించి తర్వాత అసలు విషయం తెలుసుకొని తనకు క్షమాపణ చెప్పి పోలీసులు వదిలేసినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద శివరుద్ర స్వామి గతంలో అఘోరిపై కూడా పోరాటం చేశారు. ఇప్పుడు తాజాగా సంతోష్ అనే వ్యక్తి, ఆదిబట్లకు చెందిన సంతోష్ అనే వ్యక్తి ఒక వ్యక్తికి క్షుద్ర పూజ చేస్తానని చెప్పి 3 లక్షలు ఇవ్వకుంటే తనను చంపేస్తానంటూ బెదిరించడంతో ఆ కోణంలో ఈ కేసుకు సంబంధించిన విచారణ అయితే సాగుతుంది. బట్ ఏదైతే వ్యక్తి అక్కడ చేరుకోవాల్సిన వ్యక్తి ఆ ప్రాంతంలో అదే లొకేషన్లో తాను వెళ్తున్న క్రమంలో తనని ఆ వ్యక్తిగా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకొని తర్వాత తప్పు తెలుసుకొని వదిలేశారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం తనకు జరిగిన అవమానానికి తాను ఖచ్చితంగా ఈ అంశాన్ని వదిలిపెట్టనని, ఎవరైతే క్షుద్ర పూజల పేరుతో అమాయకుల్ని దగ్గర డబ్బులు గుంజడం అలాగే అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టనని చెప్తున్నారు. అలాగే సనాతన ధర్మం పేరుతో ఇలా దొంగ బాబాలు, దొంగ క్షుద్ర పూజలు చేసే మోసగాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా తాను కూడా దీనిపై పోరాటం చేస్తానంటున్నారు. భవిష్యత్తులో పోలీసులకు సహకరిస్తానంటున్నారు. అయితే చేతబడి కేసులో తనను చిలకలగూడ పోలీసులు అలాగే ఆదిబట్ల పోలీసులు తనను అనుమానించి విచారించడం వాస్తవమేనని, కానీ అసలు విషయం తెలుసుకొని పోలీసులు క్షమాపణ చెప్పి వదిలేశారని శివరుద్ర అంటున్నారు. మొత్తం మీద సనాతన ధర్మం కోసం తాను పోరాటం చేస్తాను, అలాగే దొంగ బాబాలు, దొంగ స్వామీజీలపై తన పోరాటం సాగుతుందని చెప్తున్నారు శివరుద్ర స్వామి.